మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి ప్రజలకు సేవలు అందించడానికి ముందుకొచ్చిందని, ఈ క్రమంలో భాగంగానే ఆదివారం సాయంత్రం కొండారెడ్డి రాయలసీమ కళాశాలలో మానవతా సంస్థ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మానవతా సంస్థ డైరెక్టర్లు మాధవనాయుడు, సుకుమార్ రాజులు తెలియజేశారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంస్థ 2004లో ప్రారంభమైందని, ఇప్పటి వరకు దాదాపు 60,000 మందికి పైగా ఇందులో సభ్యులున్నారని తెలియజేశారు. ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినట్లయితే వారిని వైద్యశాలలకు తరలింపు, చికిత్సలు అందజేస్తున్నామన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, ఉచిత మార్చురీ, ఫ్రీజర్లు, ఉచిత వైద్య శిబిరాలు కూడా అందుబాటులోకి తెచ్చి సేవలు అందిస్తున్నామని వారు తెలియజేశారు. ఇతర వివరాలకు 9414495525 నంబర్ను సంప్రదించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ మానవతా సంస్థ ఇప్పుడు 104 శాఖలతో దాదాపు 60,000 మంది సభ్యులతో ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఎటువంటి ఎయిడ్ ఆశించకుండా కేవలం మన సభ్యత్వ రుసుములతో మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యక్రమము రేపు సాయంత్రము తిరుపతి బైరాగపట్నంలోని కొండారెడ్డి రాయలసీమ కాలేజీలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి గారు విచ్చేస్తున్నారు. కంపల్సరీ రేపు జరగబోయేటటువంటి మానవతా సంస్థను నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసి ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదుకోవడానికి రథయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయటము, ఉచిత వైద్య శిబిరాలు మారుమూల కుగ్రామాల్లో వీలైనంత వరకు వైద్యులు వెళ్ళలేని ప్రాంతాల్లో ఉచిత వైద్య సదుపాయాలు చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.